ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ మార్కెట్లో ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్ 300కు పైగా లాభంలో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 80 పాయింట్ల వరకు లాభపడింది. ఇక బులియన్ మార్కెట్ ఇవాళ స్వల్ప నష్టాల్లో కొనసాగుతుంది. బంగారం దాదాపు 200 నష్టపోగా వెండి మాత్రం 300కు తగ్గింది. కాగా నిన్న డాలర్తో పోలిస్తే 40 పైసలు బలపడిన రూపాయి విలువ ఇవాళ క్షీణిస్తుందా లేక మరింత బలపడుతుందో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నిన్న చూసుకుంటే మార్కెట్ లో ఫ్లాట్ గా కొనసాగాయి. మరి ఇవాళ కొంచెం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏంటి క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? రేపు ఎల్లుండి కూడా హాలిడేస్ ఉన్నాయి. ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఓకే, పాజిటివ్. ఎందుకు పాజిటివ్ అనేది చూద్దాం. ఇవాళ వీక్లీ బాంబే బిఎస్సి ఎక్స్చేంజ్, బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ డే ఒకటి, వరల్డ్ మార్కెట్లు పెరగడం ఒకటి, దాంతో మన మార్కెట్లు పెరిగినాయి. ఇక మళ్ళీ మన రూపాయి కూడా కొంచెం బలపడింది. 96 రూపాయలు 2 పైసల్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు సెన్సెక్స్ వచ్చి 464 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 545 ప్లస్ లో ఉంది. నిఫ్టీ వచ్చి 124 ప్లస్ లో ఉంది. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇక ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ అంటే ముడిచమురు ఏదైతే ఉందో $104 ట్రేడ్ అవుతుంది. ఇది అనమాట. అంటే $108, $109, $110 ఉండేది $104 ఉండేటప్పటికి కొంచెం తగ్గింది అన్నట్టు. ఆ తగ్గిన దాంతో మన మార్కెట్ లో పాజిటివ్ లోకి రావటం, గోల్డ్ సిల్వర్ న్యూట్రల్ గా ఉండటం జరిగింది. అయితే ఏం జరిగింది, ఎందుకు జరిగిందో చూద్దాం. ఈ ఇరాన్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు అప్పచెప్పండి అని చెప్పేసి ట్రంప్ నిన్న ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు తిరస్కరించడం జరిగింది. ఎవరు? ఇరాన్ వాళ్ళు. అయితే మళ్ళీ ట్రంప్ ఏమంటుండంటే, మాకేమో దాంతో పని లేదు, కానీ దాన్ని మాత్రం మేము దాన్ని ఏం చేస్తారు, వాళ్ళకి అప్పగించాల్సిందే. మాకు అప్పగించేస్తే మేము దాన్ని ఏం వాడుకోము, కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఇరాన్ చేతిలో మాత్రం ఉండేది లేదు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. ఇక తర్వాత మళ్ళీ రెండోది ఏంటిది, ఈ అమెరికా ఇరాన్ మీద అమెరికా దాడి ఏదైతే ఉందో, ఈ ట్రంప్ కు నెతన్యాహుకు ఇజ్రాయెల్ వాళ్ళు, అయితే వీళ్ళిద్దరికి ఇప్పుడు విభేదాలు రావడం జరిగింది. విభేదాలు అంటే ఏంటిది, ట్రంప్ యుద్ధం విరమించి చర్చలకు వద్దాము అని చెప్పేసి అనడం జరిగింది. ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటారు, అట్లా లేదు, యుద్ధం చేయాల్సిందే అని అంటారు. అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం రావడం జరిగింది. అది డిస్కషన్ జరిగినాయి. అయితే వీళ్ళు ఇప్పుడు అంటే ట్రంప్ అనటం ఏమిటి అంటే, ఈ వేరే దేశాలు ఉన్నాయి కొన్ని, ఇరాన్ పైన దాడులు వద్దు అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు, కొన్ని దేశాలు ఏవైతే ఖతార్ వాళ్ళు మధ్యవర్తులుగా ఉంటూ దీనికోసానికి ఒక ముమ్మడి లేఖ రెడీ చేసి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వద్దు యుద్ధం అని చెప్పేసి ట్రంప్ అనటం. మళ్ళీ ఇజ్రాయెల్ ఏమంటుండంటే, వాళ్ళతోటి ఏం లేదు, మనము చేయాల్సిందే అని చెప్పేసి ఆయన అనటం. అయితే ఈ అరబుల అభ్యర్థుల మేరకు ఇరాన్ పై దాడుల్ని వాయిదా వేస్తున్నట్లు పోయిన ఆదివారమే అనౌన్స్ చేయడం జరిగింది ట్రంప్. దాంతో ఈ నెతన్యాహు ఏమంటుండు, ఇరాన్ తో చర్చలతో నాకు నమ్మకం లేదు అని ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తారు. అయితే మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఏమంటుండు, ఒకవేళ యుద్ధం ఆపేసినా ఏం కాదు, మనం అనుకుంటే ఎంతసేపు అని మనమే కదా అని మళ్ళీ, అంటే ఒకవేళ ప్రారంభించాలన్నా పెద్ద ఇబ్బంది కాదు అని చెప్పేసి మళ్ళీ అమెరికా, అంటే ఆయన అన్నట్టుగా అమెరికా ఏదైతే అమెరికన్ మీడియా సంస్థ CNN వెల్లడించడం జరిగింది. అంటే ఏంది, ఏదైనా అయితే ఎంతో పెద్ద కాదు, మన చేతుల్లోనే పని ఉంది, యుద్ధం చేయడం ఎంత సింపుల్ అన్నట్టుగా అనటం అనేది జరిగింది అనేది దీని యొక్క సారాంశం. అయితే దీంతో ఏంది, ఇప్పుడు $104 కొంచెం డౌన్ అయింది అన్నట్టు, ఏది ముడిచం. దాంతో మన మార్కెట్ కొంచెం పాజిటివ్ లోకి రావడం జరిగింది. మన మార్కెట్లు వాళ్ళ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎప్పుడైనా కానీ. ఈ వీక్లీ ఎక్స్పైరీలు ఓపెనింగ్ డేట్లు కొంచెం అటు ఇటుకు ఉంటాయి. ఇవాళ ఓపెనింగ్ కాబట్టి కొంచెం పాజిటివ్ లోనే ఉంది, కానీ మళ్ళీ తర్వాత ఇది ఏం జరుగుద్ది, ఎలా ఉంటది అనేది మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుద్దా అంటే పొద్దున్నే పెంచేసి అంటగట్టి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. అంటే రెండే అనమాట. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఒక సూచన అనమాట. గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ లోనే ఉంటున్నాయి ఇప్పుడు మార్కెట్. గ్యాప్ డౌన్ అయింది అనుకోండి ఉదాహరణకి, ఆ బాటమ్ చూసుకొని అక్కడ ఎవరైతే, అంటే నిఫ్టీ అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, ఎవరైతే ఏదైతే చేస్తున్నారో ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసుకొని ఆ బాటమ్ ని సపోర్ట్ తీసుకొని బాటమ్ ని స్టాప్ లాస్ పెట్టుకొని బైలోకి వెళ్ళాలి. ఇక సపోజ్ గ్యాప్ అప్ అయింది అనుకోండి ఉదాహరణకి,
ఈ గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, ఆ పైది ఏదైతే హై ఉందో దాన్ని స్టాప్ లాస్ పెట్టుకొని సెల్లింగ్ లోకి వెళ్ళాలి. అంటే గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మనకి చాయిస్ ఇవ్వదు. అంటే గ్యాప్ అప్ అయింది మనం కొందాం అనుకుంటాం పెరిగి ఉంటుంది, గ్యాప్ డౌన్ అయింది మనం అమ్ముదాం అనుకుంటాం అప్పటికి పడి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తుందో వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏం చేయక్కర్లే, ఏం అనక్కర్లే. ఒకసారి చూడండి, ఒక వారం 10 రోజులు గ్యాప్ అప్ అయినప్పుడు ఏం జరుగుతుంది, గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏం జరుగుతుంది, గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ రికవర్ అవుతుందా లేదా, గ్యాప్ అప్ అయినప్పుడు మళ్ళీ రికవర్ అవుతుందా లేదా, అంటే గ్యాప్ అప్ అయినప్పుడు పడుతుందా లేదా, గ్యాప్ డౌన్ అయినాక రికవరీ అవుతుందా. ఒక చిన్న నోట్బుక్ పెట్టి పెన్ను పెట్టి హోంవర్క్ మాదిరి పేపర్ ట్రేడింగ్ అంటారు దాన్ని, పేపర్ మీద రాసుకోవాలి, బుక్ లో రాసుకోవాలి. రాసుకున్నాక ఎండ్ ఆఫ్ ద డే తెలిసిపోతుంది 3:30కి నీది కరెక్టా అది కరెక్టా నాది కరెక్టా అనేది తెలిసిపోతుంది. అంటే గ్యాప్ అప్ అయినప్పుడు ఏం జరుగుతుంది, గ్యాప్ అది ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ 30 ఉన్నాయో 30లో 8 మైనస్ 22 ప్లస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక మరి ఎలా ఉండబోతుంది అనేది మళ్ళీ 12:30కి యూరోపియన్ మార్కెట్ ఉంటుంది. దాన్ని బట్టి మళ్ళీ మనము సత్యనారాయణ గారు, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 40 పైసలు అయితే నిన్న బలపడ్డం మనం చూసాం. మరి ఏంటి ఇవాళ ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదా తగ్గుతుందా? పెరిగే అవకాశాలే ఉంటుంది. అంటే బలోపేతం అవుతుంది. అంటే ఎప్పుడైనా కానీ మన షేర్ మార్కెట్ పెరిగింది అంటే ఇప్పుడు 450 పాయింట్లు పెరిగింది అంటే ఇన్ఫ్లో ఉంటుంది. అంటే అప్పుడు రూపాయి బలహీన పడదు. అదొకటి. ఒక 2 రోజుల కింద రిజర్వ్ బ్యాంకు అంటే ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది, స్వాప్ సిస్టమ్ అంటారు. దాంతో మన డాలర్ కొంచెం వీక్ అవడం, మన రూపాయి బలోపేతం జరిగింది. ఆర్బీఐ యాక్షన్ తీసుకుంది, అది నిన్న నుంచి అప్లికబుల్ జరిగింది. కాబట్టి కొంచెం మన రూపాయి స్ట్రాంగ్ అయ్యే అవకాశాలే కనపడుతుంది రాబోయే రోజుల్లో కూడా. అదొకటి. రెండోది బ్రెంట్ ఆయిల్ తగ్గడం అనేది ఒక రీజన్. బ్రెంట్ ఆయిల్ తగ్గితే ఆటోమేటిక్ గా ఇవన్నీ ఏం చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్ గా ముడి చమురు మనకి తక్కువలో ఉంటుంది. కాబట్టి మనకి ఆటోమేటిక్ గా రూపాయి అనేది బలహీన పట్టడం తగ్గిపోతుంది. అంతే తప్ప ముడి చమురు పెరిగి రూపాయి బలపడం అంటే పడే క్వశ్చన్ లేదు. రూపాయి వీకే ఉంటుంది. ఎప్పుడైతే మనకి ముడి చమురు తగ్గితేనే మన రూపాయి బలోపేతం అవుతుంది, అప్పటిదాకా బలోపేతం కాదు. ఒకవేళ ఆర్బీఐ చర్యలు తీసుకుందంటే అవన్నీ అప్లికబులే. కానీ ఈ ఆర్బీఐ చర్యలు ఒకవేళ చర్యలు తీసుకున్న టైంలోనే బ్రెంట్ ఆయిల్ ముడి చమురు తగ్గింది అనుకోండి, 2 అప్లికబుల్ అవుతాయి. సపోజ్ ఆర్బీఐ చర్యలు తీసుకుంది, ముడి చమురు పెరుగుతూ వచ్చింది అనుకోండి, కొంత కంట్రోల్ ఉంటుంది తప్ప మొత్తం అయ్యే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. అది నా సూచన, నా అభిప్రాయం. ఎందుకంటే ఓవరాల్ గా ముడి చమురు తగ్గాలి, విదేశీ మారక ద్రవ్యం మనకి తక్కువలో ఖర్చు కావాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మన రూపాయి బలంగానే ఉంటుంది. ఇది సింపుల్ గా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.